మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నీతి లేని కుక్క తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఎన్ని 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 దారుణాలు సార్. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి బహుమతి కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. దేనికేనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని. ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయట చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేసి భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం జంతు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది.